ఉమ్మడి విశాఖ, అనకాపల్లి జిల్లాలో పట్టపగలు జరిగిన బ్యాంకు దోపిడీ యత్నం తీవ్ర సంచలనంగా మారింది. సాధారణంగా రాత్రి వేళల్లో లేదా జనసంచారం తక్కువగా ఉన్న సమయంలోనే బ్యాంకుకు దొంగతనాలు జరుగుతాయి. కానీ ఈ ఘటనలో మిట్ట మధ్యాహ్నం, అది భోజన విరామ సమయంలోనే దొంగలు బ్యాంకులోకి చొరబడడం కలకలం రేపింది. మరింత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఈ ఐదుగురు అనుమానితులు ముఖాలకు మాస్కులు కూడా ధరించకుండా నేరుగా బ్యాంకులోకి రావడం సంచలనం రేపుతుంది. జిల్లాలో దోపిడీ దొంగలు రెచ్చిపోతున్నారు. బ్యాంకులే లక్ష్యంగా చోరీలకు పాల్పడుతున్నారు. గతంలో అనకాపల్లి పట్టణంలోని శ్రీ విశాఖ గ్రామీణ బ్యాంకులో భారీ బంగారాన్ని ఎత్తుకెళ్లగా, తాజాగా గురువారం మధ్యాహ్నం కెనరా బ్యాంకులోకి చొరబడి తుపాకులతో అలచల్ చేశారు. బ్యాంకు సిబ్బందిని, ఖాతాదారులను బెదిరించి లూటీ చేసేందుకు విఫలయత్నం చేశారు. ఈ ఘటన అనకాపల్లి పట్టణంలో తీవ్రంగా కలకలం రేపింది. సినిమా పక్కీలో ద్విచక్ర వాహనాలపై 7గురు ఆగంతకులు గురువారం మధ్యాహ్నం 2:40 గంటల సమయంలో పట్టణంలోని రింగ్ రోడ్డులో ఉన్న కెనరా బ్యాంకు వద్దకు చేరుకున్నారు. వీరిలో ఒక వ్యక్తి లోపలికి వెళ్ళి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలని అక్కడున్న ఓ ఉద్యోగిని కోరాడు. అయితే సమయం పడుతుందని ఆ ఉద్యోగి చెప్పారు. అదే సమయంలో మరో 2 ఆగంతకులు బ్యాంకులోకి వచ్చి పరిశీలిస్తున్నారు. 10 నిమిషాల వ్యవధిలోనే మరో 3 2 తుపాకులతో బ్యాంకులోకి ప్రవేశించారు. వీరిలో ఒక వ్యక్తి అకౌంట్లోకి వెళ్తుండగా క్యాషియర్ను చొక్కా కాలర్ పట్టుకొని బెదిరించాడు. మరొక ఆగంతకుడు బ్యాంక్ మేనేజర్ సౌజన్యకు కూడా తుపాకీ చూపించి బెదిరించాడు. వెంటనే మేనేజర్ కేకలు వేయడమే కాకుండా ఆమెతో పాటు సిబ్బంది టేబుల్ వద్ద ఉన్న అలారాన్ని మోగించారు. అలారం మూతతో అప్పటికే బ్యాంకులో ఉన్న ఖాతాదారులు ఏం జరిగిందో తెలియక ఆందోళన చెందారు. దీంతో ఆగంతకులు బ్యాంకు నుంచి బయటకు పరుగులు తీశారు. అప్పటికే మరో 2 బయట ఉన్నారు. అంతా కలిసి 3 ద్విచక్ర వాహనాలపై రైల్వే స్టేషన్ వైపు వేగంగా వెళ్ళిపోయారు. తర్వాత బ్యాంక్ అధికారులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు వచ్చి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆయా మార్గాల్లో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజ్ని పరిశీలించారు. వరుస చోరీలతో ఆందోళన. ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో ఉన్నప్పుడు ఉండగా 2018 సంవత్సరంలో విశాఖపట్నంలోని ఏపీ గ్రామీణ బ్యాంక్ వికాస్లో దోపిడీ దొంగలు భారీ చోరీకి పాల్పడ్డారు. అంతర్రాష్ట్ర దొంగల ముఠా రాత్రి వేళ బ్యాంకుల్లోకి చొరబడి గ్యాస్ కట్టలతో లాకర్లను తెరిచి సుమారు 110 తులాల బంగారాన్ని దోచుకెళ్లారు. పోలీసులు ఇప్పటి వరకు ఈ కేసులో సుమారు 60 తులాల బంగారాన్ని మాత్రమే రికవర్ చేశారు. జిల్లా విభజన తర్వాత 2022 ఏప్రిల్లో కసింకోట మండలం నర్సింగ్బిల్లి ఎస్బీవీజీబీకి హెల్మెట్ ధరించి ఒక ఆగంతకుడు ద్విచక్ర వాహనంపై వచ్చి బ్యాంకులోకి చొరబడ్డాడు. బ్యాంకు సిబ్బందిని పిస్టల్తో బెదిరించి 3.3 లక్షల నగదును దోచుకెళ్లాడు. ఈ కేసులో పోలీసులు ఎటువంటి పురోగతి సాధించలేకపోయారు. ఇక పట్టణంలో తాళాలు వేసి ఉన్న ఇళ్లలో లక్ష్యంగా చోరీలు జరుగుతున్నాయి. 2023 ఏప్రిల్ 6న పట్టణంలో R&B బంగ్లా వెనుక తాళం వేసి ఉన్న ఒక ఇంటిలో 7 తులాల బంగారం, 30 తులాల వెండి, 70,000 నగదు దొంగలు దోచుకెళ్లారు. దీనిపై బాధితులు పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కానీ ఈ కేసులో ఇంతవరకు ఎటువంటి పురోగతి సాధించలేదు. 3 నెలల కిందట పట్టణంలో సాయినగర్లో తాళాలు వేసి ఉన్న పలు ఇళ్లలో దొంగలు చొరబడి చీరలు పట్టుకుపోయారు. పోలీసులు అప్రమత్తమై రాత్రి గస్తీని ముమ్మరం చేయాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. 2:35 టైంకి లంచ్ చేసేసి లోపలికి వచ్చామన్నమాట. వచ్చిన ఒక 5 మినిట్స్కి ఒక 2 నేను చూసినైతే ఒక 3 చూశాను. లోపలికి వచ్చిన 4-5 వచ్చినట్ట. బట్ నేను ఒక 3 మెంబర్స్ని అయితే చూశాను అనమాట. ఫేస్ అయితే నేను చూడలేదు. క్యాషియర్ ఎవరు ఉంటారో అతను కాలర్ బ్యాక్ సైడ్ నుండి అతను బ్యాక్ సైడ్ వెళ్ళినట్టున్నారు. ఎవరైతే క్యాషియర్ ఉన్నారో అతనికి కాలర్ పట్టుకొని గన్ ఒకటి మెడ దగ్గర పెట్టారనమాట. పెట్టేసి అందరికీ హ్యాండ్సప్ అనగానే ఏంటి జరుగుతుందని చూసే లోపు అక్కడ ఒక పర్సన్ ఎవరైతే కాలర్ పట్టుకుని ఉన్నారో అతను గన్ చూపించేసేటప్పటికి మేము ఇంకా భయపడ్డామన్నమాట. భయపడి సరే బయటకు వచ్చేసి పోలీసులు కాల్ చేద్దామని నెమ్మదిగా ఈ డోర్ దగ్గరికి వచ్చేటప్పుడు డోర్ దగ్గర ఒక అతను ఉన్నారు. అతను కూడా గన్ పట్టుకొని ఉన్నారు.
గన్ పట్టుకొని ఇలా సైజ్ చేశాడు, బయటకు వెళ్ళడానికి వీల్లేదు అన్నట్టు. ఇంక భయపడి నేను బ్యాక్ వచ్చేసాను అనమాట. బ్యాక్ వచ్చేసిన తర్వాత లోపల ఉన్న మేనేజర్ గారు ఉన్నారు కదా, మేనేజర్ ఒక పర్సన్ ఇద్దరు ఉన్నారు. వాళ్ళు మరి ఎవరు అదే అలారం ఉంటుంది కదా, అలారం ఎవరైతే ఆన్ చేశారో తెలియదు, వాళ్ళు బయటకు వచ్చేసారు అనమాట. అంతే, బయటకు రాగానే ఇంకా డోర్ క్లోజ్ చేసి పోలీసులకు కాల్ చేస్తాం. 10 మెంబర్స్ ఉన్నాం సార్. అంటే స్టాఫ్ ఉన్నారు, స్టాఫ్ కాకుండా 10 మెంబర్స్ ఉన్నాం మేము. ఇంకా వచ్చిన తర్వాత ఇప్పుడు ఎప్పుడైతే వెంటనే అలారం ఆన్ చేస్తారో జస్ట్ గన్స్ అయితే గన్స్ ఉన్నాయి. ఓకేనమ్మా, థ్యాంక్ యూ. వచ్చాం అయ్యా, వస్తే అలాగే బ్యాంక్ పని వచ్చినామని చూస్తాడు. 5,500 తర్వాత రండి 3 గంటలకి వస్తే మేము చేస్తామన్నారు. అది భోజనం వెళ్ళి లంచ్కి వెళ్ళిపోయారు. లంచ్కి లోపల ఏం చేస్తారు అయితే ఏమంటే లంచ్కి వచ్చి లోపలికి వెళ్ళారు. సార్ లోపలికి వెళ్ళిన తర్వాత ఇది మన ఇద్దరు మనుషులు నేను చూడలేదు. ఒక మనిషికి వచ్చి సారు గ్యాస్ మ్యాన్ ఉన్నారు కదా, ఆ గ్యాస్ మ్యాన్కు పట్టుకున్నారు. గ్యాస్ మ్యాన్ పెట్టుకుని కడపలు లాగారు. తర్వాత ఏంటి ఆగుతాం అందరు చూసి నిలబడితే ఇద్దరు వచ్చి ఒక అతను గన్ను పెట్టి హ్యాండ్సప్ అన్నారు. మేము ఎలా నిలబడిపోయాము. ఏమైందో మరి సైలెన్స్ ఇచ్చారు, బెల్ ఇచ్చారు. బెల్ ఉంది లోపల, ఆ బెల్ వచ్చిన తర్వాత దిగిపోయారు. అది మాట్లాడలేదు, ఎలాగంటారు హ్యాండ్సప్ అని మాట్లాడలేదు, ఎలాగని కూడా దిగిపోయారు కిందకి. అలా జరిగింది.